హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్లు స్వాగతం. సో ఇక ఈ రోజు బుల్స్ ఒక ర్యాంపేజ్ కి దిగారని చెప్పాలి. ఇనిషియల్ గా నిన్న మనం చూసాం. ఒక కీ లెవెల్ ఏదైతే అనుకున్నాం, బడ్జెట్ నెక్స్ట్ డే ఏదైతే లో ఫామ్ అయిందో 23,222. సో అది కట్ అవుతే చాలా ఫాస్ట్ గా పడుతుందని మన గత వీడియోలో కూడా అనుకున్నాం. సో నిన్న అది కట్ అవుతాం తోటి 200 పాయింట్స్ కింద నిన్న క్లోజ్ అయింది. బట్ అదే అదనంగా చూసుకుని బేర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళు వచ్చి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో అగ్రెసివ్ గా సెల్ చేయడం చూశారు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 22,786. సో ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసరికి ప్రాబ్లీ ఫ్రెష్ సెల్లింగ్ అనేది జనరలీ ఆగిపోతుంది స్వింగ్ లోకి వచ్చినప్పుడు. అదేవిధంగా కొద్దిగా షార్ట్ కవరింగ్ అనేది ఎమర్జ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ టాప్ నుంచి చూస్తే 1000 పాయింట్స్ విత్ ఇన్ 5 days కరెక్ట్ అయింది. కాబట్టి థర్డ్ థింగ్ వాల్యూ బయింగ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి వస్తుంది. సో అదే ఈరోజు జరగటం చూసాం. అండ్ ఒక స్టేజ్ లో మార్కెట్ పాజిటివ్ కూడా వెళ్ళటం చూసాం. సో ఓపెనింగ్ 23,050 ఉన్న నిఫ్టీ 22,798 దాకా లో రావటం చూసాం. అండ్ 23,144 దాకా కూడా పైకి వెళ్ళటం చూసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ దట్ 23,000 మార్క్, 23,045 ప్రిసైస్లీ అక్కడ క్లోజ్ అవటం చూసాం. సో ఒక డోజీ బార్ ఫార్మేషన్ నిఫ్టీలో జరగటం చూసాం మనం ఈరోజు. సో దీని ఇండికేషన్ ఏంటంటే కనుక లోవర్ లెవెల్స్ నుంచి బేర్స్ ని కౌంటర్ చేసి బుల్స్ విన్ అయ్యారు. కాబట్టి ప్రాబ్లీ స్వింగ్ లో ఏదైతే ఉందో 22,786 దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అని ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. బట్ అగైన్ అప్పర్ సైడ్ మనకు చూస్తే కనుక ఇంతకుముందు ఏదైతే సపోర్ట్ పాయింట్ అనుకున్నామో 23,222, సో అదొక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత 23,366 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ రెసిస్టెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 23,222 అండ్ 23,366 అనేది సప్లై జోన్ గా మనం చూస్తాం. అదేవిధంగా 22,780 ఆర్ మేబీ 22,600 అనేది డిమాండ్ జోన్ గా మనం చూస్తాం. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ రేంజ్ 22,600 నుంచి 23,400 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మేబీ ఇలా ఇవాల్టి రోజు డిప్స్ ఏదైతే వచ్చిందో అలాంటి డిప్స్ ని కొన్ని ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే స్టాప్ లాస్ దగ్గరలో ఉంటుంది కాబట్టి. ఇక ఈరోజు మనకి సెక్టర్స్ ఆర్ స్టాక్స్ మూవర్స్ చూస్తే కనుక నిఫ్టీ పరంగా ప్రాబ్లీ ఇట్ వాస్ క్లియర్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఆర్ ఇన్సూరెన్స్ స్టాక్స్ అని చెప్పుకోవాలి. సో బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ కూడా అబౌట్ 2% దాకా పెరగటం చేసాం. అదేవిధంగా కొన్ని బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఆర్ మేబీ కోర్ సెక్టర్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, ఎల్ఎన్టీ కానీ, మెటల్స్ లో టాటా స్టీల్ కానీ, కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ లో కోటక్ బ్యాంక్ లాంటివి అలాంటివి పెరగటం చూసాం. అండ్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ఆటో, డెఫినెట్లీ ఒక బిగ్ నాక్ కి గురవటం మనం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ ఐషర్, M&M లాంటి, హీరో మోటార్, ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 3% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీలో ఆల్ ఆర్ డౌన్ అని చెప్పుకోవాలి ఈరోజు. రైట్ ఫ్రమ్ బిఈఎల్, పవర్ గ్రిడ్ కానీ, ఎన్టీపీసీ కానీ, ఓఎన్జీసీ కానీ, ప్రాబ్లీ బీపీసీఎల్, ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక అదర్ సెక్టర్ ఏదైతే వీక్ గా ట్రేడ్ అయిందో ప్రాబ్లీ మనకి చూస్తే కనుక ఇట్ వాజ్ ఎఫ్ఎంసీజీ లైక్ ఐటీసీ అండ్ టాటా కన్స్యూమర్ లాంటి స్టాక్స్, నెస్లే, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి మనం వస్తే కనుక ఒక స్టెల్లార్ పుల్ బ్యాక్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ నిన్న బ్రీచ్ అవ్వలేదు మనకి బ్యాంక్ నిఫ్టీ ఏదైతే స్వింగ్ లో అనుకున్నాం ప్రాబ్లీ 48,906, బట్ ఈ రోజు డెఫినెట్లీ బ్రీచ్ అయిందని చెప్పాలి. 48,734 లో రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఓపెనింగ్ తోటి చూస్తే కనుక 49,402 నుంచి ప్రాబ్లీ 48,734 ఏదైతే 600 పాయింట్స్ కరెక్ట్ అయిందో అక్కడి నుంచి ఆల్మోస్ట్ లో టు హై చూసుకుంటే కనుక 48,734 నుంచి 49,702, సో క్లోజ్ టు అబౌట్ 900 పాయింట్స్ పెరగటం చూసాం. బట్ ఆఫ్ కోర్స్ హయ్యర్ లెవెల్స్ లో మనకి సెల్ ఆఫ్ ఎట్లాగో వస్తుంది. కాబట్టి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 49,500 ఆ స్పేస్ లో మనకు క్లోజ్ అవటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే కనుక 49,625 చాలా నియర్ టు రెసిస్టెన్స్ జోన్ ఉన్నాం. అదేవిధంగా ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయిన తప్ప ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో ఒక సెల్ ఆఫ్ అనేది ఇంకా మనకి రాలేదు. సో ఆల్ ఇన్ ఆల్ స్వింగ్ లో ఏదైతే ఉందో 47,884 డెఫినెట్ గా ఈరోజు లో నుంచి ఇంకా 1000 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. అదేవిధంగా అప్పర్ సైడ్ మనకి టార్గెట్ చూస్తే కనుక మొన్నటి స్వింగ్ హై 50,640 ఏదైతే ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో బ్యాంక్ నిఫ్టీలో సెల్ ఆన్ రేస్ అన్నట్టే ఒక కాన్సెప్ట్ లో మనం వెళ్ళాలి, ఎందుకంటే
నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకటే డైరెక్షన్ లో వెళ్తాయి కాబట్టి ప్రాబ్లీ మనం అజంప్షన్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ విల్ ఫాలో నిఫ్టీ డైరెక్షన్ ఇన్ కపుల్ ఆఫ్ సెషన్స్ అని మనకు అనిపిస్తుంది చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. సో థ్యాంక్స్ టు సమ్ హెవీ వెయిట్స్ కోటక్ బ్యాంక్ కానీ ఐడిఎఫ్సి కానీ ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఈరోజు గెయిన్ లో ఉంటుంది చూసాం. సో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, పిఎన్బి, ఎస్బీఐ స్వల్పంగా పెరిగినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ అవి కొద్దిగా గెయినర్స్ గా నిలిచాయి. వేరాస్ నిఫ్టీలో అన్ని పబ్లిక్ సెక్టర్ ఐటమ్స్ అన్ని కూడా స్టాక్స్ అన్ని కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. అండ్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే EU బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న బ్యాంక్ ఇది 2.9% కరెక్ట్ అయింది ఈ రోజు. అదేవిధంగా ఇండస్ ఇండ్, ఐసిఐసిఐ, యాక్సిస్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక F&O నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ రిజల్ట్స్ రియాక్షన్ అండ్ కొన్ని నేమ్స్ లో షార్ట్ కవరింగ్, అగ్రెసివ్ షార్ట్ కవరింగ్ అని చెప్పుకోవాలి. మనకి అశోక్ లీలాండ్ రిజల్ట్స్ మార్కెట్ టైంలో రావడంతో ఈ రోజు ఒక బిగ్ బార్ రావటం చూసాం. సో ఆల్మోస్ట్ డేస్ లో నుంచి చూస్తే కనుక ఎండ్ ఆఫ్ ద డే 6% గెయిన్ అవటం చూసాం. బట్ లో నుంచి చూస్తే క్లోజ్ టు 10% గెయిన్ అవటం చూసాం. వాల్యూమ్ కూడా చాలా హ్యూజ్ గా అవటం చూసాం. సో యావరేజ్ 35 lakhs అయ్యేది ఈ రోజు క్లోజ్ టు 3.65 crores దాకా వాల్యూమ్ జరగటం చూసాం. అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ పాలసీ బజార్ లాంటివి, ఇన్ఫాక్ట్ బ్రోకింగ్ రిలేటెడ్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో క్యాంప్స్ కానీ, యాంజిల్ వన్ కానీ, బిఎస్సి, ఎంసీఎక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా ఫినాన్షియల్ నేమ్స్ కూడా ఈరోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతాయి, ఐ థింక్ ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో చోలా కానీ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. బట్ అగైన్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ ఇక్కడ కొద్దిగా పాజిటివ్ గా అగైన్ రావటం చూసాం. బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే బయింగ్ జరిగిందో అదే ఇక్కడ కూడా జరగడం చూసాం. యూనియన్ బ్యాంక్ కానీ, సేల్, ఎన్ఎండిసి, ఆయిల్ ఇండియా, ఐఆర్సిటిసి ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక నైకా నిన్న రిజల్ట్స్ రావడంతో ఈ రోజు ఒక 2% దాకా కూడా అప్ మూవ్ రావటం చూసాం. ఇక సెల్లింగ్ లో మనకి రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో అన్స్టాపబుల్ సెల్లింగ్ జరుగుతుందని చెప్పాలి. ఈ రోజు కూడా అగైన్ ప్రాబ్లీ బిగ్గెస్ట్ లూజర్స్ అవే అని చెప్పాలి. సో ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఒక 7% క్రాక్ అయింది, గోద్రేజ్ ప్రాపర్టీస్ అబౌట్ 5% క్రాక్ అయింది. సో వీటిలో మనకి చెప్పాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ తోటి క్రాక్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. సో ఈ ప్రైజెస్ లో మల్టీ మంత్ లోస్ ఉన్నప్పుడు కూడా సంబడీ సెల్లింగ్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్, అదొకటి చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మనకి జూబ్లియంట్ ఫుడ్ రిజల్ట్స్ రావడం జరిగింది. అదొక 4% డౌన్ లో క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ స్వింగ్ లో కిందనే క్లోజ్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ కూడా ఈరోజు ఒక స్వింగ్ లో దగ్గర ట్రేడ్ అవటం చేసాం. నిన్న రిజల్ట్స్ ఇచ్చిన ఐడియా ఈరోజు ఒక 4% దాకా కూడా క్రాక్ అవటం చేసాం. ఇక మిడ్ క్యాప్ ఐటీ అండ్ ఫార్మాలో ఒక మంచి సెల్లింగ్ రావటం చేసాం, మేబీ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవాలి. సో నేమ్స్ లైక్ ఎల్టీటీఎస్ కానీ, కేపీఐటి, కోఫోర్జ్ కానీ, ఇన్ఫాక్ట్ ఫార్మా నేమ్స్ లో గ్లెన్మార్క్, గ్రాన్యూల్స్, బయోకాన్, లారస్ అండ్ కొన్ని ఫినాన్షియల్ నేమ్స్ లైక్ M&M ఫైనాన్స్ కానీ, జియో ఫైనాన్స్, పూనావాలా, మన్నాపురం ట్రెండ్ అగేన్స్ట్ గా ఈ స్టాక్స్ లో సెల్లింగ్ కి గురవటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ దెర్ వాజ్ లాట్ ఆఫ్ షార్ట్ కవరింగ్ ఇన్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఆర్ మేబీ వాల్యూ బయింగ్ అని అనుకోవచ్చు. సో కొన్ని నేమ్స్ లైక్ పీజీఐఎల్ కానీ, టీవీఎస్ కానీ, విమ్తా ల్యాబ్స్, ప్రాబ్లీ ఐ థింక్ జాక్సన్ ఫార్మా ఇవన్నీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా సెల్ ఆఫ్ కి గురైన నేమ్స్. ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 8 to 10% పెరగటం చేసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే పెరిగాయో ఏజీఐ గ్రీన్ కానీ, రామ్కి, ఐనాక్స్ విండ్, ఎస్ఎంఎస్ ఫార్మా ఇన్ఫాక్ట్ ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. దానిలో కూడా ఒక మంచి వాల్యూమ్ జరగటం చూసాం. యావరేజ్ వాల్యూమ్ దీనిలో 90,000 to 1 lakh అయితే ఆల్మోస్ట్ ఈరోజు 4 lakhs దాకా వాల్యూమ్ జరగటం చూసాం. సో రిజల్ట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది రేపు చూడాలి. అదేవిధంగా పోకర్నా, హింద్వేర్ కానీ, ఒకాడ్ ఫార్మా నిన్న 5% డౌన్ ఉంది. ఇనిషియలీ 5% లోవర్ సర్క్యూట్ నుంచి అగైన్ 5% అప్పర్ సర్క్యూట్ వెళ్ళటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఏ స్టాక్స్ పెరుగుతున్నాయో అది మనం కేర్ఫుల్ గా లిస్ట్ అవుట్ చేసుకొని ఇలాంటి టైంలో దట్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్లీ మనం చేయాలి. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ కొన్ని నేమ్స్ మనం చూస్తే కనుక రైల్వే అండ్ ఎలక్ట్రిక్ బస్ థీమ్స్ ఈ రోజులో మంచి సెల్ ఆఫ్ కి గ్రో అవటం చూసాం. మేబీ సెక్టోరియల్ ఫండ్ ఆర్ మేబీ ప్రాఫిట్ బుకింగ్ రావటం చూస్తున్నాం. సో ఇర్కాన్ కానీ, రైల్టెల్ కానీ, లేదంటే జేబిఎం ఆటో, ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ ఒలక్ట్రా గ్రీన్ ఇవన్నీ కూడా కొద్ది సెల్ ఆఫ్ గురాయి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ మెట్రో బ్రాండ్, కేపీఐ గ్రీన్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ లో పెరుగుతున్న స్టాక్స్. సో షుగర్ స్పేస్ లో కేసీపీ షుగర్ కానీ, రేణుకా కానీ కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చూసాం. ఇక డ్రీమ్ ఫోక్స్ ఈ రోజు ఒక న్యూవర్ లోర్ ఫామ్ అవటం చూసాం. సో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 5% కరెక్ట్ అవటం చూసాం. స్టాక్ ఆల్రెడీ 390 నుంచి 280 విత్ ఇన్ 4 సెషన్స్ లోనే పడతాం చేసాం. సో కొన్ని స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మేబీ హెచ్ఎన్ఐస్ ఎలా డంప్ చేస్తున్నకి
ఇలాంటి స్టాక్స్ నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక లాటెంట్ వ్యూ కానీ, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కానీ, సలోరా ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది విషయం. సో ఇనిషియల్లీ ఈ రోజు మార్కెట్లో మనకి ఒక న్యూస్ రావడం జరిగింది. ఎస్ఐపి అమౌంట్ ఏదైతే ఉందో ప్రాబ్లీ 26,000 crores ఈవెన్ జనవరిలో కూడా కలెక్ట్ అయిన వార్త రావడంతో మేబీ అదొక ట్రిగర్ కావచ్చు మార్కెట్కి ఈ రోజు ఒక డబల్ బాటమ్ ఫార్మేషన్ జరిగి అప్ మూవ్ రావటానికి. అదేవిధంగా ఇలాంటి మార్కెట్లో డూ నథింగ్ ఆర్ స్టే పుట్ అన్న కాన్సెప్ట్ ని అవలంబించిన కూడా ఇట్స్ ఓకే. ఎందుకంటే మనకి చాలా చాలా స్టాక్స్ స్వింగ్ లోస్ కి అండ్ ప్రీవియస్ లోస్ కట్ అవటం కూడా చూస్తున్నాం. సో అలాంటప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆర్ మన దగ్గర నెక్స్ట్ 1-2 years కి ఏ స్టాక్స్ అయితే కొందాం అనుకుంటాం అలాంటివి లిస్ట్ అవుట్ చేసుకుని ప్రాబ్లీ వాటి లోవర్ లెవెల్స్ ఎంత వస్తాయని మనం ముందే డిసైడ్ చేసుకుంటే కనుక ఈవెన్ మార్కెట్ ఇలాంటి ఫాల్స్ వచ్చినా కూడా మనకి ఫియర్ అనేది ప్రాబ్లీ ఉండదని మా అభిప్రాయం. అదేవిధంగా దేర్ లాట్ ఆఫ్ న్యూ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు స్మాల్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంది అని మేబీ అక్కడ రిడమ్షన్ రావచ్చు అన్న వార్తలు కూడా మార్కెట్ లో వస్తున్నాయి మనకి. అండ్ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫాక్ట్ ముందే క్యాష్ లోకి వచ్చి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో సెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా మన స్టాక్ సెలెక్షన్ అనేది ఉండాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.